హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు చూడండి, మా మడి కోయడానికి మిషన్ అయితే వస్తుంది. మా చిన్ననాటి కల ఈ రోజుటికి నెరవేరబోతున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట. ఎన్ని రోజుల నుంచి అసలు చిన్నప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం. ఈ కల నెరవేరడానికి ఇన్ని రోజులైతే పట్టింది. చాలామంది అనుకోవచ్చు, ఈ మడి నాటడం, పండించడం పెద్ద పనా, లేకపోతే పెద్ద గొప్పగా చెప్తున్నారని. కానీ ఇది మాకు చాలా గొప్ప. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలామందిని చూస్తున్నాం మా పల్లిలో. అందరూ వరి మడి నాటుకొని బియ్యం వాళ్ళకి తినడానికి లేకపోతే అమ్ముకోవడానికి ఎన్నో చేస్తున్నారు. కానీ మాకు చిన్నప్పటి నుంచి రేషన్ బియ్యము లేకపోతే కొనుక్కొని తినేవాళ్ళం. అలాంటిది కనీసం మా ఇంటి అవసరాలకైనా ఉపయోగపడుతుందని మడి వేద్దామంటే మాకు మడి ఉంది, కానీ చాలా దూరం అన్నమాట. చాలా దూరం ఉండేది, అది కూడా కొంచెం ఉండేది. మేము అక్కడికి పోలేక అది అమ్మేశాము. ఇంకా చిన్నప్పటి నుంచి అలాగే అనుకుంటూ వచ్చినాం. మా నాన్నమ్మ ఉన్నప్పుడు కూడా చాలా రోజులు అనుకునే వాళ్ళం, నానమ్మ మనం ఎట్లయినా మడి కొంచెమైనా నాటాలి, కనీసం మనకు తినడానికైనా మడి నాటుకుందామని అనేవాళ్ళం. మనకు మొత్తం చేనే ఉంది నాన్న, ఉన్న 2 ఎకరాలు మొత్తం చేనే ఉంది, ఎలా నాటుదాం అనేసి మా నాన్నమ్మ అట్లాగే చెప్పేసేది. కానీ ఇన్ని రోజుల తర్వాత మాకు వచ్చిన ఐడియాతో మాకున్న ఈ 20 కుంటల భూమిని మడిగా మార్చేసి మా బోరు నీళ్ళతోనే నాటి మేము వరి అయితే పండించాం. ఇప్పుడు చూడండి, వర్షాలు చాలా పడ్డాయన్నమాట ఈ మధ్య. అందుకే మడి మొత్తం పడుకునింది, మొత్తం పడిపోయిందనమాట. సరే, ఈసారి మాత్రం ఫస్ట్ టైం వేసాం, చాలా భయపడుతూ వేసాం. మడి కూడా అసలు సరిగా కాత వస్తుందో లేదో, ఎలా పండుతుందో, అసలు ఏం చేయాలో మాకు ఏం తెలియదు. కొంతమంది చెప్తూ వచ్చారనమాట, ఇలా చేయండి అలా చేయండి, మందులు కొట్టండి అనేసి. మేము పెద్దగా మందులు ఏం కొట్టిందే లేదు. నాటిన తర్వాత మేము కలుపు తీయడం కానీ లేకపోతే పెద్దగా ఏదైనా మందులు కొట్టడం అలా చేయలేదు. కానీ చాలా బాగా పండింది. అసలు చాలామంది అంటున్నారు, మేము ఎన్నిసార్లు వేసినా మాకు అంత పంట దిగుబడి రాలేదు, మీరు ఫస్ట్ టైం వేసినందుకు మీకు చాలా బాగా వచ్చింది పంట అయితే అనేసి అందరూ అంటున్నారనమాట. ఫస్ట్ టైం నా చేత నాటించారు, అది కూడా మడి. నాకు చాలా భయంతో నాటానమాట. నేను ఫస్ట్ టైం నాటుతున్నా, ఎలా ఉంటుందో ఏమో అనేసి. కానీ దేవుడి మీద నమ్మకంతో నేనైతే ఫస్ట్ టైం నాటాను. సో నా చేతుల మీదుగా ఫస్ట్ టైం నాటి ఇంత మంచి ఖాత వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు ఈ పంట మా చేతికి రాబోతుంది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నేను మా తమ్ముడు అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాం. సో చాలా రోజులు ట్రై చేస్తున్నాం అనమాట ఈ మడి కోయడానికి. ముందు కాలంలో మనుషులు ఈ మడి కోసి బండకేసి కొట్టేసి ఎండేసి అలా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడైతే అలా చేయడానికి మనుషులు ఎవరు రారు, కాబట్టి ఇంకా మిషన్తోనే కోపించాలి. మిషన్ కూడా ఇలా ఒకరిద్దరు వేస్తే రాదనమాట, వాళ్ళకు గిట్టుబాటు ఉందని రారు. నుంచి తిరుగుతున్నాము మడి కోయడానికి మిషన్ కోసం. చుట్టుపక్కల ఎక్కడ దొరకడం లేదు, చాలా దూరం ఉందన్నమాట. వాళ్ళకి గంటకి 2200 ఇవ్వాలంట, దాంతోపాటు మళ్ళీ డ్రైవర్కి సపరేట్ ఇవ్వాలంట. ఆల్రెడీ 3000 అడ్వాన్స్ ఇచ్చినా సరే 1 మంత్ నుంచి వాళ్ళు మమ్మల్ని తిప్పిస్తూనే ఉన్నారు. ఈరోజు వస్తాం రేపు వస్తాం అనేసి అంటున్నారు. పైగా మా పొలానికి రావడానికి స్థలం కూడా అంటే రోడ్డు కూడా లేకపోవడంతో ఇంకా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వర్షాలు రోజు మార్చి రోజు పడుతూనే ఉన్నాయి. మడిలో నీళ్లు ఇంకా లేదనమాట, అక్కడక్కడ కొంచెం తేమ ఉంది. త్వరగా కోపిచ్చేస్తే ఇట్లా పడిపోయిన మడి చూడండి, కిందంతా పాసి కట్టుకుపోతుంది, మొత్తం పాడైపోతుంది వచ్చిన పంట అనేసి. ఎలా అయినా కోపిచ్చేయాలనేసి ఈరోజైతే వాళ్ళు పిలుచుకొని వద్దామని వెళ్ళారనమాట. సో ఇప్పుడైతే మిషన్ రాబోతుంది, మా పంట అయితే కోయబోతుంది. సో ఎంత అవుతాయి వడ్లు, ఎలా ఉంటుంది అసలు, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది తలుచుకుంటేనే. ఈ డ్రీమ్ నెరవేరడానికి ముఖ్యంగా మీ యూట్యూబ్లో మీ అందరి ఆశీస్సులు కావచ్చు, ఇంకో పక్క మా చనిపోయిన అమ్మ నాన్న ఆశీస్సులు, అందరి ఆశీస్సుల వల్ల ఈరోజు మొదటి కోరిక మా జీవితంలో నెరవేరింది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ కోరిక అనేది నాది, మా తమ్ముడు ఇద్దరిది కూడా. మడి నాటాలి, పండించాలి, మంచిగా మాకు తినడానికి పెట్టుకోవాలి. తర్వాత మాకు తినడానికి మెయిన్ అనమాట, అమ్ముకోవడం తర్వాత పక్కన పెడితే మాకు ఇంట్లోకి ఎక్కువగా బియ్యం ఉండాలి అనేసి మా చిన్ననాటి కోరిక. అందరి ఇళ్ళల్లో బస్తాలు వడ్లు ఉండేవి, అవి చూసి మాకు కూడా ఇలా ఉంటే ఎంత బాగుండు అనుకున్నాం. ఫైనల్గా ఈరోజు మా కోరిక నెరవేరబోతుంది. ఈరోజు వర్షం కూడా పడలేదు, ప్రతిరోజు ఈవినింగ్ వర్షం పడేదనమాట. ఈరోజు దేవుడు మమ్మల్ని కరుణించారు. సో ఈరోజు ఎలాగైనా సరే కోపిచ్చేద్దాం అనుకున్నాం. సో ఈ రోజుకి కుదిరింది. సో చూడండి, నా వెనకాల మడి మొత్తం పడుకునిందనమాట. ఇది కోయడానికి కొంచెం కష్టమే, ఎందుకంటే చాలా టైం కూడా పడుతుంది. అయినా సరే ఎలాగోలా కోపిచ్చేద్దాం అనుకుంటున్నాం. ఎక్కువగా కాసింది కాబట్టి బరువుకు మొత్తం కింద పడిపోయిందనమాట మడి అయితే. సో ఫైనల్లీ ఈరోజైతే కోపిచ్చేస్తున్నాం. మిషన్ అయితే రాబోతుంది. సో అందరికీ చాలా కృతజ్ఞతలు. మీలో కొంతమంది అయినా సరే మా బాగు కోరుకున్న వాళ్ళు ఉంటారు, మాకు మంచి జరగాలని కోరుకున్న వాళ్ళు చాలామందే ఉంటారు. సో మీరందరి ఆశీస్సుల వల్ల ఈరోజు మా ఈ కోరిక నెరవేరబోతుంది. అండ్ పంట కూడా చాలా బాగా పండింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇలాగే మమ్మల్ని ఆశీర్వదించాలి, మీరు కూడా బాగుండాలి, మీ జీవితంలో కూడా మీరు అనుకున్న కోరికలు కూడా నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
ఈ మధ్య ఎక్కువగా వర్షాలు, గాలి ఎక్కువ రావడంతో ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ ఆల్ చూడండి అక్కడక్కడ కొంచెం మొత్తం రాలిపోతున్నాయన్నమాట. ఇప్పటికే కోసేయాల్సింది. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం మిషన్ వస్తుందేమో కోద్దామేమో అనేసి. కానీ ఇన్ని రోజులు రాకపోవడం వల్లే చూడండి మొత్తం అక్కడక్కడ పడిపోయింది. ఈరోజు ఎలా అయినా కోపించేయాలి. అండ్ చూడండి ఈ పొలాన్ని రీసెంట్గా దున్నిచ్చేసాం. మళ్ళీ కూడా వామైతే వేసినాం కదా, అది మేము పెట్టుకుందాం అనుకున్నాం. కానీ ఇంక మా నాన్న వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి గడ్డి లేదంట ఆవులకి. ఇంక మాకైతే పచ్చగడ్డి ఉంది కదా, ఎందుకులే రెండోసారి కూడా వేస్తాం, అప్పట్లోనే ఇంక ఎండాకాలం లోపు వచ్చేస్తుంది కదా అనేసి మా నాన్న అయితే అమ్మేశారు వరి. మొత్తం దున్నిచ్చేసామన్నమాట. మళ్ళీ శనగ్గింజలు వేద్దామని 2 మూటలు అయితే తెచ్చేసారు ఆల్రెడీ. అవి కూడా వలిచేసాము. అందుకనేసి దున్నేసామన్నమాట. వర్షం పడుతూ ఉండటంతో దున్నేసాము. మళ్ళీ శనగ్గింజలు వేస్తాము ఈ పొలానికైతే. ఇంకా గుడిసె ఎత్తలేదు, అట్లాగే పెట్టాము. ఎందుకంటే మళ్ళీ అవసరం వస్తుంది కదా, శనక్కాయలు వేస్తున్నాం, మళ్ళీ అవసరం వస్తుంది కదా అనేసి అక్కడ మంచము గుడిసె అలాగే ఉంది. అండ్ ఈరోజు మడి అయితే కోపించేద్దామని ఉన్నాము. ఇంకా మిషన్ రాలేదు, వస్తుందన్నారు. మా తమ్ముడు వెళ్ళాడనమాట పిలుచుకొని వచ్చేదానికి. చుట్టూ వాతావరణం చూడండి. ఈ మధ్య ఎక్కువగా వర్షాలు పడిపోవడంతో ఎక్కడ కూడా ఎండు గడ్డి ఏం లేదనమాట. ఎక్కడ చూసినా పచ్చదనమే, ఆవులు గొర్రెలు చుట్టుపక్కలే మేస్తున్నాయి. ఊరికి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట ఈ బీడు భూములన్నీ మాకు ఊరికి దగ్గరగానే ఉంటాయి. మొత్తం ఆవులు గొర్రెలు మేకలు చూడండి పచ్చగా ఎంత పచ్చగా ఉందో. గడ్డికి ఏమాత్రం కొదవ లేకుండా ఉంది. ఇంకొక 4 నెలలు పోతే ఎండ వచ్చేస్తుందనమాట. అప్పటికి చూడండి అప్పటికి ఎంత తేడా అయిపోతుందో. ఈ చుట్టుపక్కల ఎక్కడ గడ్డి కనిపించదు. ఇప్పుడు ఇంత పచ్చగా ఉంది కదా, ఎంత బాగా ఆవులు గొర్రెలు కడుపు నిండా మేసేస్తున్నాయి. సో చాలా హ్యాపీగా ఉంది. మా పొలం దగ్గర చూడండి, ఇక్కడైతే సీతాఫలం చెట్లు ఉంది. చాలా కాయలు కాసినాయి. ఈ మధ్య ఎక్కువగా పెరికేసాము. ఎందుకంటే ఈ చెట్టు కూడా బాగా నీళ్లు మడి కడుతున్నాం కాబట్టి ఈ చెట్టు కూడా నీళ్లు బాగున్నాయి కాబట్టి ఎక్కువ కాయలు అయితే కాసింది ఈ మధ్య సీతాఫలం. మా తమ్ముడు మార్నింగ్ నుంచి వెయిట్ చేసి మిషన్ దగ్గరే ఉండి ఇప్పుడు పిలుచుకొని వచ్చాడనమాట. టైం అయితే 4:30 అయిపోయింది. మిషన్ అయితే వస్తుంది మడి కోయడానికి. వాళ్ళు ఏమన్నారంటే రాగానే, ఇది చాలా పడిపోయింది, చాలా ఎక్కువ టైం పడుతుంది కోయడానికి. పైగా ఇట్లా గట్టు మీద పడిపోయిన వరి కోయడం చాలా కష్టం, మీరే కోసి వేయండి లోపలికి, లేకపోతే అలాగే తప్పిపోతుందన్నమాట అని చెప్పారు. ఇంకోటి చెప్పాలి, ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈయన ఎవరంటే మామూలుగా నేను ఒకసారి వీడియోలో కూరగాయలు చూపించి మాకు కూరగాయలు పంపిస్తుంటారు, ఏదైనా మనీ పరంగా హెల్ప్ చేస్తూ ఉంటారు, మమ్మల్ని వాళ్ళ బిడ్డల్లా చూసుకుంటారు అన్నా కదా. సో ఈయనే అనమాట. మాకు ఇప్పుడు మడి కోయడానికి ఈయన వచ్చారు. ఫస్ట్ టైం మాకు తెలియదు ఎలా కోయాలి ఏంటి అనేది. మిషన్ కోసం కూడా ఈయన కూడా చాలా ప్రయత్నించారు. ఈయనే అనమాట మిషన్ కి చెప్పిండేది. మా తమ్ముడు మన నుంచి ఉన్నా కూడా ఈయన చెప్పడం వల్లే ఇప్పుడు మిషన్ వచ్చింది. సో ఆయన మాకు దగ్గర ఉండి ఎలా కోయాలి ఏం తెలీదు కాబట్టి ఆయన కూడా వచ్చి మాకు హెల్ప్ చేస్తున్నాడు. మిషన్ అయితే వచ్చేసింది. ఎక్కువగా పడిపోయింది, గట్టు మీద ఉండి ఇవన్నీ కూడా లోపలికన్నా తోయండి కనీసం అనేసి అన్నాడు. ఇలా గట్టు మీద పడిపోయిన ఈ వరిని మొత్తం కోసి లోపలికి వేసిండాలంట, అంటే మిషన్ రాకముందే. కానీ అది మాకు తెలియదు అలా కోసి వేయాలని. అంతా మిషనే కోస్తుంది కదా అనుకున్నాం. కానీ ఇప్పుడు చూడండి, ఇట్లా కనీసం ఎట్లయినా లోపలికి వరిని ఇట్లా చేసినట్లయితే మిషన్ కోసేస్తుంది అన్నారు. అందుకనేసి అందరూ కలిసి చేస్తున్నారనమాట. సో ఆయన కూడా మాకు హెల్ప్ చేస్తున్నాడు. చూడండి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయింది మరి కోయడం. టైం అయితే ఒక 1 అవర్ అయినా పట్టొచ్చు అంటున్నారు. మరి ఎంత టైం పడుతుందో ఏమో. గంటకైతే 2200 అంట. మళ్ళీ డ్రైవర్కి సపరేట్గా ఇవ్వాలంట. అంటే దాదాపు ఇంకా 2500 నుంచి 3000 లోపు అయిపోవచ్చు మడి కోయడానికి. కానీ ముందులాగా మనుషులు పెట్టి కోయాలంటే చాలా ఎక్కువ డబ్బే అవుతుంది, టైం కూడా పడుతుంది. పైగా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. సో ఇలా మిషన్తో కోపించేసినట్లయితే ఒకేసారి అంతా పని అయిపోతుంది. సో మడి అయితే స్టార్ట్ అయిందనమాట కోయడం. ఇంకా చాలా మంది వచ్చారు, చుట్టుపక్కల 2-3 వేశారనమాట. వాళ్ళు కూడా మిషన్ కావాలి వస్తుందా అనేసి అడగడానికి వచ్చారు అంతలోనే. సో మాదైతే స్టార్ట్ అయింది. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇలా మడి పడిపోయింది కాబట్టి అక్కడక్కడ తప్పిపోతుంది, మొత్తం మిషన్కే రాదు కోయడానికి, అక్కడక్కడ తప్పిపోయింది మీరే కోసుకోవాలన్నారు. ఇంకా చుట్టుపక్కల మొత్తం గట్టు మీద ఉండేది లోపలికి తోస్తున్నారు మా తమ్ముడు వాళ్ళు. ఇంకా అలాగే గంట పైన అయిపోయిందనమాట మడి కోయడం అయితే. ఇంకక్కడక్కడ తప్పిపోయింది కూడా, కింద పడిపోయింది మొత్తం తప్పిపోయింది అనమాట. ఇంకోటి చాలా ఎక్కువ వడ్లు అంటే రాలిపోయాయి. ఎప్పుడో కోయాల్సింది మడి కదా, కానీ ఎక్కువగా రాలిపోయాయి. అంటే మడి మొత్తం దాదాపు ఒక అర్ధ బస్తా వరకు రాలిపోయింటాయి అనమాట. ఇంకా గట్టు చివరిలో అక్కడక్కడ తప్పిపోయాయి. ఇంకా మా చిన్నమ్మ మా తమ్ముడు ఇద్దరు కలిసి కోస్తున్నారు. అక్కడక్కడ తప్పిపోయిన ఇవన్నీ కూడా మిషన్తో కోయడం వల్ల చూడండి ఎంత పైకి కోస్తూ వచ్చిందో. అలాగే మనుషులు కోసినట్లయితే చాలా కిందకి కోసేవాళ్ళనమాట.
మడి కోయడం దాదాపు సగం పైగా అయిపోయింది. టైం అప్పటికి 6 అయిపోయిందనమాట. అంతలో చీకటయిపోయింది. ట్రాక్టర్ అయితే పిలిపిచ్చాము. ఇంటికి వేసుకొని వెళ్లి ఇంటి దగ్గర ఆరేద్దాం. ఇక్కడ పొలం దగ్గర మళ్ళీ ఎవరుండడం అనేసి, ట్రాలీ నిండిపోయిందనేసి చూడండి. పట్టయితే వేసాం. ఎందుకంటే ట్రాక్టర్‌లో అట్లాగే పోసేసామనుకోండి చివర్లో సందుల్లో అక్కడక్కడ మొత్తం పోయేటప్పుడంతా పడిపోతుంది అనేసి, ఇట్లా పట్టయితే ఒకటి కప్పేసి దాని మీద వేస్తున్నారనమాట. ఎంతొస్తది మొత్తం నిండుతుందా లేదా అని చూడాలి. बाबू अब रात काय गाडी దాదాపు సగం పైగా మడి కోసారు కదా! చూడండి ఎన్ని వడ్లొచ్చాయో. ట్రాక్టర్‌కి దాదాపు ముక్కాలు భాగం దాకా వచ్చేసాయన్నమాట. ఒకే చోట పోసేసారు కాబట్టి ట్రాక్టర్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. లేకపోతే వన్ సైడే పెడితే ఈ పట్ట మొత్తం లోపలికొచ్చేస్తుందని చేస్తున్నా.